వాటికి ప్రాణం పొయ్యడమే తెలుసు. సాయం కావాలి అని ఎవరైనా పిలవడమే ఆలస్యం. అది రాత్రైనా పగలైనా కుయ్ కుయ్యమంటూ వారి ముంగిటకు వాలిపోతాయి. ఒకటి కాదు, రెండు కాదు, కేవలం 11 నెలల్లో 10 లక్షలకు పైగా ప్రాణాలు కాపాడడం అంటే మాటలా? చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 108 అంబులెన్సులు ఆంధ్ర రాష్ట్రంలో ఇంతమందికి ప్రాణదానం చేశాయి. 108 వాహనాలు నేను మర్చిపోనండి. ప్రసవించడానికి త్వరగానే వచ్చారు. జగనన్న గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే ఆయన వారసుడిగా సీఎం వైఎస్ జగన్ 10 అడుగులు ముందుకేశారు. అధికారంలోకి వచ్చాక కొత్తగా 432 అంబులెన్సులు కొనుగోలు చేశారు. దాంతో మొత్తం 108 వాహనాల సంఖ్య నేడు 768కి చేరుకుంది. ఏజెన్సీ ప్రాంతం వాళ్లైతే ఫోను చేసిన అరగంటలోపు, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సుమారు 20 నిమిషాల్లోపే సంఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి 108 వాహనాలు. నా పేరు సిహెచ్ మౌనిక. మాది మెరకగూడెం, బుట్టైగూడెం మండలం. మాది ఏజెన్సీ ప్రాంతం. మేము పిహెచ్సికి వెళ్ళాలంటే మాకు వెహికల్ మాట్లాడి వెళ్ళడానికి సరిగ్గా ఆర్థిక సౌకర్యం లేదు. మేము కొంచెం పేదవాళ్ళము. మా కోసం ప్రభుత్వం 108 పంపించడం వల్ల మాకెంతో ఉపయోగంగా ఉంది. రెగ్యులర్గా మమ్మల్ని చెకప్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి దింపేస్తుంది. దీనివల్ల 108 వల్ల మాకెంతో ఉపయోగం ఉంది. ఇలా 2022 జనవరి నుంచి నవంబర్ 25 వరకు 10,10,000కు పైగా ప్రాణాలు కాపాడాయి. మాది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అత్యవసర నొప్పులు వస్తే ఆ పేషెంట్ని తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మాకు 108 చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముందుగానే హాస్పిటల్లో జాయిన్ చేయడం వల్ల తల్లి సుఖంగా ప్రసవిస్తుంది కాబట్టి తల్లి క్షేమంగా ఉంటుంది. వైద్యం ఇప్పుడు కూతవేటు దూరంలో కుయ్ కుయ్ మనే అంబులెన్సుల రూపంలో.